నమస్తే సార్. నమస్కారం. నిలవేణి పద. నిలవేణి, ఈ వాతావరణం నచ్చిందా? బాగుంది, కానీ నచ్చిందో లేదో ఇంకా తెలీదు. అదేంటి, బాగుండడం నచ్చడం ఒకటే కదా? రెండు ఒకటే ఎలా అవుతాయి? రెండు ఎలా ఒకటి కావు? బాగుంటే నచ్చినట్టే కదా? అలా ఏం ఉండదు. కళ్ళకి చూడ్డానికి బాగుంటే అది బాగున్నట్టు, కానీ మనసుకు కూడా అది బాగుందనిపిస్తే అప్పుడు అది నచ్చినట్టు. ఓ, ఏంటి నన్నే కన్ఫ్యూజ్ చేస్తున్నావు? అయ్యో, మీకెలా చెప్తే అర్థమవుతుంది తారక్ సార్. ఉదాహరణకి దూరం నుంచి చూస్తున్నప్పుడు ఒక చెట్టుకి పువ్వులు చాలా అందంగా ఉన్నాయి అనిపిస్తే అది బాగున్నట్టు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పూల వాసన కూడా ఆస్వాదించగలిగేమే అనుకోండి, అది నచ్చినట్టు. అలా కాకుండా ఆ పువ్వుల వాసన అస్సలు బాగోలేకపోతే అది మన మనసుకు నచ్చదు. బాగోడానికి నచ్చడానికి తేడా అదన్నమాట. వావ్, నీలవేణి, నువ్వు చూడ్డానికి అమాయకంగా ఉంటావు, కానీ కనికట్టు చేసే అద్భుతం ఏదో ఉంది నీలో. పొండి తారక్ సార్, ఏదో నా నాలుక వాగింది, మెదడుకి తోచింది చెప్పేశాను. దాన్ని పట్టుకుని మీరు అద్భుతం అమోఘం అని పొగడేస్తున్నారు. నిజం నీలవేణి, అమాయకంగా కనిపించే వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు కాదని నాకిప్పుడిప్పుడే తెలిసొస్తుంది. పొండి తారక్ సార్. హే, నిజం చెప్తున్నా. వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు అవర్ గ్రేట్ రిసార్ట్. మీకు ఈ వాతావరణం అంతా నచ్చిందనుకుంటా మేడం? బాగుంది, కానీ ఇంకా నచ్చిందో లేదో తెలీదు. అదేంటి మేడం, బాగుందంటే నచ్చిందనే కదా? అలా ఎలా అవుతుంది? అసలేంటంటే, హే నిలవేణి, తర్వాత తీరిగ్గా కూర్చుని ఆ రెండిటికి తేడా మనోడికి చెప్దూలే కానీ. ఇంతకీ మీరెవరు? సార్, నేను ఇక్కడ మేనేజర్ని. మీకు ఏం కావాలన్నా చేసి పెట్టడానికి, ఎప్పుడు కావాలన్నా అడిగింది అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సరే, మీ పేరు? వనజ. వాట్? అదేంటి, అది ఆడపిల్ల పేరు కదా? మా అమ్మకి ఆడపిల్ల పుడితే ఆ పేరు పెడదామని అనుకుంది సార్. ఓ, ఆడపిల్ల పుట్టలేదు, అందుకే నాకు అబ్బాయిల పేరు పెట్టుకునే అవకాశమే రాలేదు. వనజ అనే పేరునే నాకు వీరతిలకం దిద్దినట్టు దిద్దేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తక్కువైంది, కానీ బాగుంది మీ స్టోరీ. నా స్టోరీ గురించి ఎందుకు గానీ ఈ రిసార్ట్ గురించి చెప్తా వినండి సార్. మీరు 2 రోజులు ఇక్కడ ఉంటే చాలు, ఇక మీరు తిరిగి వెళ్ళలేరు. అయ్యయ్యో, అలా అంటారేంటి? మేము తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక్కడే ఉంచేస్తాము అని అనడం లేదు, ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది అని చెప్తున్నాడు, అంతే. వనజ, చెప్పండి సార్. రూమ్ చూపిద్దువు గాని ఆజా. అలాగే సార్. కార్లో లగేజ్ ఉంది, తీసుకో. ఓకే సార్. వెళ్ళి కార్లో లగేజ్ ఉంది. ఓకే సార్. రండి సార్. पग सदनी पम पग मरे सा सा मरे सदनी पम पग म प पसानी म पनि सा ग ग मरे सा सा नि सा पनि
रे म प प ग स द नि प म प ग म रे सा सा प म रे स द नि प म प ग म प प सा नि म प नि सा ग ग म रे सा सा नि सा प नि म प म रे అంతగా ఏం గమనిస్తున్నావు? ఇక్కడ చూసారా తారక్ సార్, గదిని ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇక్కడ పని వాళ్ళంతా స్మార్ట్ గా పనిచేస్తారనుకుంటా. అయితే ఇప్పుడు చెప్పు, ఈ చోటు నీకు జస్ట్ బాగుందా, నచ్చిందా? బాగుంది, చాలా నచ్చింది.